సరే ఇప్పుడు దేవాలయాల సంగతి అటు ఉంచితే మరి ఇంట్లో కూడా ఇప్పటికీ ఋతుస్రావం జరిగేటప్పుడు స్త్రీలని బయట ఉంచుతారు ఎందుకు? పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆడవాళ్ళు ఇంట్లో వంట చేయటం, బావుల్లో నీళ్లు తోడటం, రోకళ్ళు దంచటం, పొలం పనులు చేయటం ఇలాంటివి రోజంతా చేస్తుండేవారు. అప్పటికే ఋతుస్రావం వల్ల అంటే మెన్స్ట్రేషన్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల స్త్రీ చాలా నీరసపడిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆడవాళ్ళకి విశ్రాంతి ఇవ్వడం కోసం ఏది ముట్టుకోకూడదు అనే నియమాన్ని తీసుకొచ్చారు. అది కాలక్రమేణా బాగా ఎక్స్ట్రీమ్ కి మారిపోయి వేరే గిన్నెల్లో తినాలి, వేరే గదిలో పడుకోవాలి ఇలా మారిపోయింది. అప్పట్లో శానిటరీ ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు గుడ్డల మీదే ఆధారపడేవాళ్ళు. మరి పీరియడ్స్ లో ఇంట్లో దేవుడికి పూజ ఎందుకు చేయనివ్వరు? ఇక్కడ ఇందాక మనం దేవాలయాల దగ్గర చెప్పుకున్న సేమ్ లాజిక్ మళ్ళీ అండి. దేవుణ్ణి మనం ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఒక సత్వగుణ శక్తి ఏర్పడుతుంది. అంటే సేమ్ ఆ ఎనర్జీ మళ్ళీ పైకి ప్రవహిస్తుంది. మళ్ళీ స్త్రీలో నుంచి ఆ చెడు రక్తం అంతా డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. రెండు ఆపోజిట్ ఎనర్జీస్ స్త్రీ శరీరానికి మంచిది కాదు అని చెప్పేసి వద్దంటారు. ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో మనసులో కాస్త నిర్మలత్వం లోపిస్తుంది. పూజలు చేయాలంటే శారీరక మానసిక ఏకాగ్రత ఎంతో అవసరం. అప్పటికే నొప్పులతో బాధపడే ఆడవాళ్లు మానసిక ఏకాగ్రతను కోల్పోతారు. ఏకాగ్రత లోపించిన పూజలు వ్యర్థం. అంతేగాని హైందవ ధర్మంలో ఋతుస్రావం అంటే అంటూ కాదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కామాఖ్యాదేవి ఆలయం. అస్సాంలో అమ్మవారి ఆ పీరియడ్స్ టైం ని అంబుబాచి మేళాగా చాలా గొప్పగా జరుపుకుంటాం మనం. ఋతుస్రావం అన్నది సృష్టికి పునరుత్పత్తికి ప్రతీక. ఇప్పుడు మేము చెప్పాలనుకున్నది ఏంటంటే మన పెళ్లిళ్ళలోనే చూడండి. ఇప్పుడు పంతులు గారు ఫలానా చేయమంటే మన ఇంట్లో ఆడవాళ్ళు మాకు ఈ పద్ధతి లేదండి, మాది వేరే ఆచారం అంటారు. అంటే 2-3 జనరేషన్స్ కిందట మీ తాతలు ముత్తాతలు ఎవరో చేసిన దాన్ని ఇదే మా ఆచారం అని చెప్పేసి ఫాలో అవుతారు మన వాళ్ళు. అలాంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితం పెట్టిన ఆచారాలు ఇవాళకి జనరేషన్స్ మారిపోయి ఎంతలా మారిపోయి ఉండొచ్చు. కాలానికి తగ్గట్టుగానే మనం కూడా మారాలి. మన ముందు జనరేషన్ వాళ్ళు దీన్ని ఎలా పాటించారో వదిలేద్దాం. ఇప్పుడు ఈ 90 దశకాల్లో పుట్టిన వాళ్ళందరూ ఆడవాళ్ళు ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు కలిగారు. మనం మారుదాం. రేపు వచ్చే జనరేషన్ మనం ఇంకాస్త బెటర్గా చూసుకుందాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి.